పవన్ కళ్యాణ్కి విపరీతమైన ద్వేషం ఎవరి మీద ఉంది అంటే జగన్ మీదన, రాజశేఖర రెడ్డి మీదన. దీని వెనకాల ఉన్న పాయింట్ ఇవాళ ఆవేశంలో చెప్పుకొచ్చారు. ఇదే రాజశేఖర్ ఇలాగే రెచ్చగొట్టాను. నేను పాలిటిక్స్ వచ్చేవాడిని కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి. మీరు పాలిటిక్స్ వస్తారా అంటే నేను ఎందుకు వస్తాను సార్ అని. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు. లేదు మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తారు? మీ మీద కేసులు పెడతారు. దేనికని? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారు. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఎప్పుడు పెట్టారు నాకు అర్థం కాల. 2009కి ముందు ఈయన మీద పెట్టిన కేసులు ఏం లేవు. చిరంజీవి గారు అమ్మాయి పెళ్లికి సంబంధించినటువంటి వివాదం వచ్చినప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టింది, ఆ అమ్మాయి కలిసి కేసు పెట్టారు. పెట్టినటువంటి సందర్భంలో తుపాకీ తీసుకెళ్లి ఇచ్చి వచ్చింది పవన్ కళ్యాణ్. అప్పుడు కేసు పోలీసులు పెట్టలా, ప్రభుత్వం పెట్టలా, లేదా ఉద్వేగాలు రెచ్చగొట్టేది. పవన్ కి రాజశేఖర రెడ్డి మీదన, రాజశేఖర రెడ్డి కుటుంబం మీద విద్వేషం ఆనాడు ఆరంభమైంది. ఆ ఆరంభమైన విద్వేషం రెండో కోణంలోకి తీసుకుని వెళ్ళారు. కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని రెడ్డి కాపు సామాజిక వర్గాల మధ్యకి తీసుకొచ్చి తను తెలుగుదేశాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నది ఇవాళ ఇంత భావోద్వేగ సందర్భంలో కూడా పదే పదే జగన్ ని దూషిస్తా, రాజశేఖర రెడ్డిని దూషిస్తా. అసలు వాళ్ళిద్దరికి ఇప్పుడు ఈ ఇష్యూలో ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. అక్కడ జరుగుతున్నది ఎవరికి? తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాట, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలా, ఇంకెవ్వరూ మాట్లాడాలి. కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆయన కమ్యూనిస్టుకు సంబంధించిన సానుభూతి పడి తప్పించేది లేదు. వాళ్ళ మీద కోపాన్ని కూడా ఇక్కడ వీళ్ళ మీద చూపించడం అన్నటువంటిది. అంటే జగన్ రాజశేఖర్ పదే పదే అదే జపం. అంటే జగన్ రాజశేఖర్ కుటుంబం మీద విపరీతమైన ద్వేషాన్ని మరొకసారి ప్రొజెక్ట్ చేసుకొచ్చి